నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. మీడియా అదేవిధంగా నాతో పాటు పత్రికా విలేకరుల సమావేశం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఒక్కలగడ్డ సోమచంద్రశేఖర్ గారు, మార్గజేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మార్గజేసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టి గురుమూర్తి గారు, యూత్ ప్రెసిడెంట్ నక్క మహేష్ గారు, కాంగ్రెస్ నాయకులు రాకేష్ గారు, అర్జున్ రావు, క్రాంతి, అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ కట్టుబడింది. చేవేళ్ల డిక్లరేషన్లో ఎస్సీ వర్గీకరణ ఒప్పుకున్నది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజున అసెంబ్లీ జరుగుతుండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు మద్దతు ప్రకటించి ఏ రాష్ట్రంలో చేయకపోయినా, బీజేపీ పాలిత రాష్ట్రాలు ముందుకు రాకపోయినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వర్గీకరణ చేస్తని చెప్పి హామీ ఇవ్వడం. ఒక్క మందకృష్ణ మధ్య తప్పించి మీకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ నాయకులు, మాదిగ సమాజం అంతా కూడా రేవంత్ రెడ్డి గారిని నమ్ముతాము. ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి చర్యలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మాదిగ సమాజం నమ్ముతుంది. అసెంబ్లీలో ప్రకటన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం, షమీమ్ అఖ్తర్ గారి జడ్జి కమిటీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగల మధ్య ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్యని తెప్పించుకోవడం లాంటి అనేక చర్యలు ఇవాళ మాదిగలు రేవంత్ రెడ్డి గారిని నమ్మేటట్టు చేస్తాము. కృష్ణమాది గారు ఒక్కలే రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా సన్మానం చేస్తా, ఈ సంగతి చూస్తా అని ఐదున్న పనిని ఆపినట్టుగా కృష్ణమాది గారి వైఖరి. అయితే మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారి వెంట నడుద్దాం, ఏబిసిడి సాధిద్దామని మేము మాట్లాడుకుంటాము. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి మాటలు మేము నమ్ముతున్నాం. ఇవేవి ఇష్టం లేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. లేని పక్షంలో ముఖ్యమంత్రి గారి యొక్క మాటని తప్పకుండా ఆచరించాలి. కాంగ్రెస్ పార్టీలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ఇది. మరి పార్టీలో మిగతా పార్టీలో ఉండి కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే భవిష్యత్తులో మాదిగలు కాంగ్రెస్ పార్టీకి దూరమే అవకాశం ఉంది. కాబట్టి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు? ఒక వైపున ముఖ్యమంత్రి గారు వర్గీకరణ చేస్తారంటే నేను చేస్తా కట్టుబడి అంటే వివేక్ గారు మరో వైపున 80% వర్గీకరణ కానివ్వని అంటా ఉన్నాను. నేనేం చెప్తున్నట్టే మీడియా సాక్షిగా, ఏనాడు దళితుల ఉద్యమంలో కానటువంటి వివేక్ గారు ఇవాళ మాలల్ని వేసుకుంటూ వర్గీకరణ కానివ్వని అంటా ఉన్నాడు. అది కేవలం మంత్రి పదవికే. మీరు ఆయనకు మంత్రి పదవి ఇవ్వండి, మాలల ఉద్యమం ఆగిపోతే ఏబిసిడి అయిపోతుంది. ఇది కేవలం వివేక్ గారు మంత్రి పదవి కోసమే. నేను కూడా అంటా ఉన్నా, గతంలో చెప్పిన ముఖ్యమంత్రి గారు మీరు వివేక్ గారికి మంత్రి పదవి ఇవ్వండి, మాకు ఏబిసిడి ఇవ్వండి. ఎందుకంటే వివేక్ గారిని ఆయన ఒక్కడు పోలేదు, ఆయన పూల మొత్తం మాలలు పూసింది. మేము 30 ఏళ్ళ నుంచి మాదిగల కోసం ఏబిసిడి రావడం మేము అంటా ఉన్నాం. దానికి మీ మద్దతు కూడా ఉన్నది, సమాజం మద్దతు ఉన్నది, విలేకరుల మద్దతు ఉన్నది, పార్టీల మద్దతు ఉన్నది. ఎవరైనా వివేక్ గారికి మద్దతుగా మాట్లాడే ఈ తెలంగాణ పౌర సమాజంలో ఒక సంస్థను ఓ పార్టీలో ఉందని చెప్పండి. కాబట్టి ఆయన బాధ్యత మంత్రి పదవి కోసం. ఇంతవరకు మంత్రి పదవి రాలేదు, వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తి ఇవాళ ఒక చిన్న సమాజాన్ని తీసుకొని ఎమ్మడిపడి మంత్రి పదవి కోసం కూడా ఇద్దరు రెండు కులాల మధ్య గొడవ పెడతా ఉన్నాడు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారికి,
వివేక్ గారికి మంత్రి పదవి ఇవ్వండి, మా ఏబిసిడి అయిపోయింది. క్లియర్గా పంచాయతీ పోతుంది ఇప్పుడు. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నానంటే 2 మాటలు. ముఖ్యమంత్రి గారి నిర్ణయం వ్యతిరేకించే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించే వాళ్ళు మీరు బయటికి పోయి రాజీనామా చేసి కొట్లాడండి. మీరు ఎమ్మెల్యే కావచ్చు, ఇదే కావచ్చు. అదేవిధంగా 2వ మాట, వివేక్ గారికి మంత్రి పదవి ఇవ్వండి, మాకు ఏబిసిడి పెట్టి వాళ్ళ మంత్రిగా ఏబిసిడి అయిపోద్ది, ఆయన ఉద్యమం ఆగిపోద్ది. కాబట్టి ప్రియమైన విలేకరుల మిత్రులకు తెలియజేసి ఏంటంటే మాది సామాజిక న్యాయం. మాకు విద్యా ఉద్యోగ రంగాల అవకాశాలు కావాలని 30 ఏళ్ళ ఉద్యమం చేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ప్రభుత్వం చేస్తారన్నది. ఇంకా వ్యతిరేక ఉద్యమం చేయడం అప్రజాస్వామ్యం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి పత్రికా విలేకరులను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరి బొక్కలగడ్డ సోమచంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా బాధ కలుగుతుంది. తెలంగాణలో ఎలక్షన్స్కి ముందే చేవెళ్ళ డిక్లరేషన్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తాం, మీరు ఎవరికి ఎంత వాటా రావాలో వారికి ఆ వాటా వచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా మాదిగ జాతి వారందరూ కాంగ్రెస్ పార్టీని నమ్మి రాష్ట్రంలోనే అతిపెద్ద కులమైన మాదిగలు 12% నుంచి 13%, కొన్ని జిల్లాల వారీగా చూస్తే మినిమం 12 నుంచి, అదే మంచిర్యాల జిల్లాలో అయితే 18 నుంచి 19% వరకు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఓట్లు వేసి పార్టీ అధికారంలో రావడానికి ఎంతో కృషి చేశారు. అయితే అదే పార్టీ హస్తం గుర్తు మ్యాండేట్తో గెలిచినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఈ మధ్య వారిద్దరే కాదు, రాష్ట్రంలో అతి కీలకమైన పదవుల్లో ఉన్న ఇంకొందరు అదే సామాజిక వర్గానికి చెందిన నేతలు తెరచాటుగా ఉండి ఎన్నో కుట్రలు చేస్తూ వారు మొత్తం మీద 20% కూడా లేరు వదలు రాష్ట్ర దళితులు. అటువంటి వారికి ఆల్రెడీ 19 సీట్లు 10 సీట్లు వారే తీసుకున్నారు, మెజారిటీ పదవులు కూడా వారే అనుభవిస్తున్నారు. అయినా కూడా ఇప్పటికీ ఇంకా ఏదో మాకు తక్కువైందనే ఆలోచనతో వాళ్ళు రకరకాల ఉద్యమాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ జరగాలి, అణగారిన వర్గానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో వర్గీకరణ కట్టుబడి ఉన్నారు. ఇవన్నీ ఎలక్షన్స్ కి ముందే జరిగాయి. వీటన్నిటిని మ్యాండేట్ దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యేలో పోటీ చేశారు, మాదిగల ఓట్లతో గెలిచారు. కానీ ఇప్పుడు మాత్రం మాదిగలకు వ్యతిరేకంగా మాట్లాడి పోరాటాలు చేస్తున్నారు. మీరు కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నిర్ణయాన్ని, ఏఐసిసి అధ్యక్షుల నిర్ణయాన్ని, ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఏఐసిసి నిర్ణయాన్ని, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకించే నాయకులు లేదా ఎమ్మెల్యేలు ఇంకా ఏ విధమైన అధికారాల్లో ఉన్న ఎంత పెద్ద నాయకులైనా సరే మీరు రాజీనామా చేయండి, లేదా పార్టీకి రాజీనామా చేయండి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయండి, లేదా మేమే వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఏఐసిసి అధ్యక్షులను, అదేవిధంగా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిసి వీరిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు బాధపడుతున్నందుకు పార్టీ నుంచి డిస్మిస్ చేయవలసిందిగా కోరుతున్నామని తెలియజేస్తుంది. కాబట్టి మీకు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దయచేసి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఖమ్మం జిల్లా మధ్యలో కనీసం 60,000 మంది మాదిగలు ఉంటుంది. మిగిలిన ఖమ్మం, పాలేరు, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం అన్ని నియోజకవర్గాల్లో కూడా కనీసం నియోజకవర్గానికి 50,000 తగ్గకుండా గెలుపుటకు ప్రభావితం చేసే స్థాయిలో మాదిగలు ఉంటుంది. కాబట్టి
గత 45 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది. ఎటువంటి నామినేటెడ్ పదవులు కానీ చట్టసభలో 2 ఎమ్మెల్యే సీట్లు కూడా మాదిగ ఉపకులానికి చెందిన వ్యక్తులే ఉన్నారు. అసలు ఎస్సీ ఎస్టీ సీట్లు ఇచ్చిందే ఎస్సీలకు ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించడం కోసం, వారి ప్రాతినిధ్యాన్ని చట్టసభల్లో వెలుగెత్తి చాటడం కోసమే వాటిని ప్రవేశపెట్టారు. అదేదో ఖమ్మం జిల్లాలో మాదిగలే లేనట్టుగా ఖమ్మంలో 75 దళితుల్లో 75 నుంచి 80% మంది మాదిగలు, వారికి ప్రాతినిధ్యం లేదు. 1975లో కత్తుల శరతయ్య గారికి చివరిసారిగా ఇచ్చాడు. అప్పటి నుంచి పై ఎలక్షన్లో 75లో శాంతయ్య గారు పొట్టిమిద్య హుసేనయ్య గారికి ఇచ్చాడు. ఆ తర్వాత 81లో పై ఎలక్షన్ వచ్చింది, సామాన్య చంద్రశేఖర్ గారు. ఆ తర్వాత మళ్ళీ 2 సీట్లు అయ్యాయి 2009లో. అటు సంబాని గారు, ఇటు పక్కన చూస్తే మల్లు పట్టి విక్రమార్క గారు. 75% మంది దళితులు ఉన్న మాదిగలకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ పదవుల్లోనూ, అలాగే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో, అలాగే దేవస్థాన పాలక మండలి చైర్మన్లుగాను, టిపిసిసి కార్యవర్గంలోను, డిసిసి కార్యవర్గంలోను, జిల్లా కాంగ్రెస్ కమిటీలోను, జిల్లాలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల్లోను మాదిగ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి రాష్ట్రంలోను జిల్లాలో అతిపెద్ద కులమైన మాదిగకి న్యాయం చేయాలని కోరుకున్నాం. అదేవిధంగా ఈ 3 మంత్రులు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో మీరందరూ మాదిగ ఓట్లతోనే గెలిచారనేది గుర్తు పెట్టుకుని దయచేసి మీరందరూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాదిగలకి న్యాయం చేసి, మాదిగలకి సరైన న్యాయం చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని వినమ్రంగా వేడుకుంటూ నమస్కారం పెడుతూ ముగిస్తున్నాం. నమస్కారాలు తెలియవచ్చుకుంటూ, జై భీమ్ తెలియవచ్చుకుంటూ, ముఖ్యంగా మాదిగల ఉద్యమ ప్రస్థానం 30 సంవత్సరాల్లో 98లో ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత వర్గీకరణ అయింది. ఆ వర్గీకరణని సుప్రీంకోర్టు పోయి మాల సోదరులు మాకు మేలు చేశారు. ఎందుకంటే అదే వర్గీకరణ ఉంటే ఈరోజు మేము నష్టపోయేవాళ్ళం. కానీ అది తీసేసిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అనుగుణంగా ఎవరి జనాభా ఎంతో వారి వాటా అనే ఒక ప్రధాన సూత్రీకరణ మీద 75% ఉన్న మాదిగలకి అన్ని రంగాలలో రేపు రిజర్వేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మాల సోదరులు మాకు మేలే చేశారనే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం. రెండో విషయం, మాల సోదరులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాదిగల యొక్క న్యాయబద్ధమైనటువంటి పోరాటాన్ని అంగీకరిస్తామని చెప్పుకుంటూనే తిరిగి వ్యతిరేక ధోరణితోటి కొనసాగే ఒక ప్రక్రియను కొనసాగిస్తున్నారు. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నష్టం. అది మాలలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే పరిస్థితి అవలంబిస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని మాదిగల న్యాయబద్ధమైన పోరాటానికి మొదటి వాసంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా మాదిగలకి మరి చేసి పెట్టాలన్న హామీ ఏదైతే ఉందో వర్గీకరణను ఖచ్చితంగా చేసి పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇకపోతే ప్రైవేటైజేషన్లో కూడా రిజర్వేషన్లు కావాలని, అది కూడా జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని, రాజకీయ రంగంలో ఉన్న రిజర్వేషన్లు కూడా మాదిగలకి 75% వాటా అన్ని రంగాల్లో రాజకీయ రిజర్వేషన్ కూడా అమలు పరచాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. ఖమ్మం జిల్లా నుంచి మాదిగ దంగాల ఉద్యమం 95లో అనేక రకాల పోరాటాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ ఖమ్మం జిల్లా పోరాటాల గడ్డ. ఖచ్చితంగా ఇక్కడి నుంచి మాదిగ చేసి కూడా అనేక పోరాటాలకి పిలుపునివ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి ఇప్పటికే ఏకసభ్య కమిషన్ వేశారు. మరి మాదిగ చేసి మా రాష్ట్ర నాయకులు బహుజనుల ముద్దుబిడ్డ మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవణ గారి నాయకత్వంలో మరి మహత్తరమైన పోరాటానికి నాంది పలకక ముందే మరి న్యాయబద్ధమైన పోరాటాన్ని వర్గీకరణ ద్వారా చేసి ప్రభుత్వం వారి శిరస్సు నిర్మించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్.